గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్స్. ఎస్, రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఇలాంటి మైథాలజికల్ సినిమా మనకు కావాల్సిందే. ఇలాంటి దేవుణ్ణి హీరోగా చూపించాల్సిందే. అసలు ఎవరెవరినో హీరోగా చూపించారు భయ్య. అంటే ఎవరెవరినో అంటే సో మొత్తానికి చాలా దేవుల్ని మనకి హీరోగా చూపించారు. శివుడిని, విష్ణువుని, బ్రహ్మని, సో సరస్వతిని, లక్ష్మిని, దుర్గాదేవిని, ఇలాంటి ప్రతి ఒక్కరిని కూడా, దేవతలందరినీ కూడా, వినాయకుడిని కూడా మనకి హీరోగా ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్ని సినిమా రూపంలో తీసి ఇట్టు కొట్టారు. సో మొత్తానికి ఆ హీరోని బాగా, దేవుణ్ణి బాగా ప్రొజెక్ట్ చేస్తారు మన హీరోలు. సో మొత్తానికి ఇప్పటి వరకు ఒకే ఒక్క దేవుడిని మాత్రం అసలు మనకి తెర మీదకి తీసుకురాలేకపోయారు భయ్య. ఇప్పటి వరకు మాత్రం ఆ దేవుడే కుమారస్వామి. ఎస్, ప్రతి ఒక్క దేవుణ్ణి ఇప్పటి వరకు మనం చూసాం సిల్వర్ స్క్రీన్ పైన. బట్ ఒక క్యారెక్టర్ని అంటే ఆయన పుట్టుక పూర్వత్వాలు ఏంటి, ఆయన పుట్టుకలు ఏంటి, అసలు ఆయన చేసిన సాహసాలు ఏంటి, ఆయన దేవుడు ఎలా అయ్యాడు, అండ్ ఆయన ఎలా అసలు ఎన్ని యుద్ధాలు చేశాడు అనేవి ఎవరికి చాలా మందికి తెలియదు ఇప్పుడు వాళ్ళకి. సో ఎందుకంటే అలాంటి సినిమా ఆయన గురించి ప్రొజెక్ట్ చేసే సినిమా ఇప్పటి వరకు ఎవరు తీయలేదు, అంతటి సాహసం కూడా చేయలేదు. బట్ ఇప్పుడు చేస్తున్నాడు అతనే ఎన్టీఆర్. సో మొత్తానికి త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ కాంబోలో వస్తుంది భయ్యా. ఎస్, కుమారస్వామి ఎవరైతే మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అయితే ఉన్నాడో కుమారస్వామి, ఆయన క్యారెక్టర్లో ఎన్టీఆర్ కనబడబోతున్నాడు. సో మొత్తానికైతే ఎన్టీఆర్ ఆయన క్యారెక్టర్ చేస్తున్నాడు అనమాట. సో ఇది మాత్రం ఇంకా అరాచకం ఉండబోతుంది. మైథలాజికల్లో ఇంతవరకు అడుగు పెట్టలేదు త్రివిక్రమ్. సో మొత్తానికైతే ఇప్పుడు అడుగు పెడుతున్నాడు ఫస్ట్ టైం. బట్ మొత్తానికి నాగవంశ అయితే దీనికి ముందుగానే ఎంట్రీ చేశాడు. మామూలుగా కాదు, రాజమౌళి కూడా టచ్ చేయలేని రేంజ్లో ఈ సినిమాని మేము పెట్టబోతున్నాం అని ఎప్పుడో ఇంటిచ్చాడు అనమాట. ఎన్టీఆర్ మన చేయబోతున్నాడు ఈ సినిమా అని. సో మొత్తానికి ఈ సినిమా టైటిల్ పేరే గాడ్ ఆఫ్ వార్. సో టైటిల్ ఒక రేంజ్కి ఎక్కించింది. ఇంకా నాకు తెలిసి సినిమా మాత్రం కుమ్మి అయిపోతుంది. సో ఈ సినిమా ఎన్టీఆర్ నెల్సన్ సినిమా తర్వాత మొదలుగాబోతుంది అయ్యా. సో ఎప్పుడు మొదలైనా ఈ మైథలాజికల్ సినిమాకి ఖచ్చితంగా 1-2 years గ్యారంటీ ఫిక్స్డ్. బట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, 2030 కన్నా రిలీజ్ అవుతుందా లేదా ఇంకా కన్ఫర్మ్ లేదు. సో మొత్తానికి ఇలాంటి సినిమాలు రావాలి కుమారస్వామి గురించి. ఎందుకంటే ఆయన గురించి సినిమాలు అసలు చిన్నప్పుడు అంటే చిన్న అబ్బాయిలు అంటే చిన్న చిన్న వ్యక్తులు క్యారెక్టర్లు చేశారు, కానీ పెద్ద హీరోలు ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు. పెద్ద హీరోలు ఎవరు ఆ క్యారెక్టర్ని రివీల్ చేయలేదు, క్యారెక్టర్ని వేయలేదు అనమాట. సో మొత్తానికి ఆయన గురించి ఎవరికి పెద్దగా తెలియదు. అందుకే సో ఆయన ఎలాంటి యుద్ధాలు చేశాడు, ఎలా దేవుడిగా మారిపోయాడు, అండ్ ఆయన ఎలా పుట్టాడు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదనమాట. సో మొత్తానికి ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కటి క్లారిటీ వస్తుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఫస్ట్ టైం కాబట్టి సిల్వర్ స్క్రీన్ పైన మనం చూడబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా నాకు తెలిసి మంచి మంచి సాలిడ్ హిట్ కొట్టబోతున్నాడు ఎన్టీఆర్ అనిపిస్తుంది భయ్యా. సో మీకేమనిపిస్తుంది తప్పకుండా మా కంట్రోల్ తెలియజేయండి. సో కుమారస్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో తక్షణం సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వార్.